శ్రీమద్ భగవద్గీతలో మీ ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. మీకు ఏ సమస్య ఉన్నా, ఏ కోరిక ఉన్నా గీత మీకు పరిష్కారం చూపిస్తుంది. అది మనసు సంబంధిత సమస్య అయినా, డబ్బు సమస్య అయినా, ఆరోగ్య సమస్య అయినా, లేక బంధాల సమస్య అయినా శ్రీమద్ భగవద్గీతలో మీకు తప్పకుండా సమాధానం లభిస్తుంది. ఈ రోజు మనం అలాంటి 11 అమూల్యమైన గీతా ఉపదేశాల గురించి తెలుసుకుందాం. ఇది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఈ కథనాన్ని చివరి వరకు ఓపికగా వినండి. ఎవరైతే ఈ కథనాన్ని పూర్తిగా వింటారో వాళ్లకు తమ జీవితంలోని ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. వాళ్ళు కోరుకున్నది తప్పక సాధిస్తారు. శ్రీమద్ భగవద్గీత యొక్క మొదటి ఉపదేశం ఏమిటంటే, మీకు ఎవరైనా సన్నిహితులైనా లేక పెద్దవారైనా వాళ్ళు మీ పట్ల తప్పుగా ప్రవర్తిస్తే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించకూడదు. ఈ ఉపదేశం మన జీవితంలో చాలా సంబంధం కలిగి ఉంది. మనం కూడా చాలా సమస్యలను ఇది మన సొంత వాళ్ళు, పెద్దవాళ్ళు, వీళ్ళని ఎలా ఏమి అనగలం అని భావించి జీవితాంతం సహిస్తూ ఉంటాం. సహించకపోతే ఏదైనా అంటే మన బంధాలు పాడవుతాయి, రిష్టాలు తెగిపోతాయి అని భయపడతాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, మీ సమస్యలకు కారణమైన వ్యక్తిని మీరు ఎలా మీ సొంతమని అనగలరు? సొంతమైన వాడు అంటే మన సమస్యలను తీసేసేవాడు కానీ మనకు సమస్యలను తెచ్చేవాడు కాదు. గీత చెప్పే ఈ ఉపదేశం ఏంటంటే, ఎవరినీ మీపై ఆధిపత్యం చెలాయించనివ్వకండి, ఎవరినీ మీపై అన్యాయం చేయనివ్వకండి. ఎంత సహిస్తే అంత ఎక్కువగా మిమ్మల్ని సహించమని బలవంతం చేస్తారు. గీత యొక్క మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం, రెండో అధ్యాయం సాంఖ్యయోగం. ఆరంభంలో అర్జునుడు శ్రీకృష్ణుడి ముందు తన బాధను వెల్లడించాడు. ఓ కృష్ణ, నేను కౌరవులతో ఎలా యుద్ధం చేయగలను? వీళ్ళంతా నా సొంత వాళ్లే. నేను భీష్మ పితామహుడు, ద్రోణాచార్యులతో ఎలా పోరాడగలను? వీళ్ళు నాకు గురువులు, పూజ్యనీయులు. వీళ్ళను చంపడం కంటే నేను భిక్షాటన చేసి బతకటం మేలు. నేను యుద్ధం చేయబోయే కౌరవులు, ధృతరాష్ట్రుడు కొడుకులు నా సోదరులే. వీళ్ళను చంపటం కంటే నేను సన్యాసం తీసుకోవటం మంచిది అని అర్జునుడు బాధపడ్డాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు, ఇక్కడ ఎవరు సొంతం, ఎవరు పరాయి? ధర్మం చేసేవాడితో యుద్ధం చేయటం నీకు మోక్షాన్ని, విముక్తిని ఇస్తుంది. నీ మనసులోని మోహాన్ని వదిలేయ్, లేకపోతే ప్రపంచం నిన్ను పిరికివాడని నిందిస్తుంది. ఇక్కడ సొంతం పరాయి అనే విషయం కాదు, ధర్మం మరియు అధర్మం, సత్యం మరియు అసత్యం గురించే. నీవు అధర్మాన్ని సహిస్తే, దాన్ని అంతం చేయకపోతే అధర్మం చేసేవాడికి మరింత బలం వస్తుంది. అతను మరింత అధర్మం చేస్తాడు. అందుకే మనసులోని మోహాన్ని త్యజించి ధర్మం కోసం యుద్ధం చేయి. మహాభారతంలో మరో కథ కూడా ఉంది. అర్జునుడి కొడుకు అభిమన్యుడి యుద్ధంలో మరణించినప్పుడు అర్జునుడు ఎంతో బాధపడ్డాడు. అతను కృష్ణుడితో, నా కొడుకు అభిమన్యు చనిపోయాడు, ఈ బాధను నేను తాళలేను, నేను కూడా నా జీవితాన్ని అంతం చేసుకుంటాను అని ఏడ్చాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడిని ఆత్మల లోకానికి తీసుకువెళ్ళాడు. అక్కడ అభిమన్యు సంతోషంగా, ఆనందంగా ఉన్నాడు. అతను క్షత్రియ ధర్మాన్ని పాటించి ఉత్తమ స్థానాన్ని పొందాడు. అర్జునుడు తన కొడుకును చూసి ఆనందించాడు. అతన్ని కౌగలించుకుని, నీవు లేకుండా నేను బ్రతకలేను, నా జీవన ఆశలను వదిలేశాను అన్నాడు. అభిమన్యు అర్జునుడితో ఇలా అన్నాడు, మీరెవరు? అర్జునుడు, నేను నీ తండ్రిని, నీవు నా కొడుకువి అన్నాడు. అప్పుడు అభిమన్యు, తండ్రి ఎవరు, కొడుకు ఎవరు? నాకు 1000 జన్మలు జరిగాయి. ఒక జన్మలో మీరు నా తండ్రి, మరో జన్మలో నేను మీ తండ్రిని. ఆత్మకు తల్లి తండ్రి అనేది ఉండదు. అర్జునుడు తన కొడుకు తనను గుర్తుపట్టలేదని తెలిసి అతను ఆశ్చర్యపోయాడు. అందుకే గీతా ఉపదేశాన్ని బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఎవరు సొంతం కాదు, ఎవరు పరాయి కాదు. కష్ట సమయంలో బాధలు మనకు అండగా ఉండేవాడే సొంతం, మిగిలిన వాళ్ళంతా పరాయి వాళ్లే. గీత యొక్క రెండో ఉపదేశం ఏంటంటే, వెళ్ళిపోయిన వాళ్ళ కోసం ఎప్పుడూ బాధపడకు, రాబోయే వాటి గురించి ఎప్పుడూ చింతించకు. మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు అర్జునుడు కృష్ణుడితో, ఈ యుద్ధం జరిగితే కోట్లాది మంది చనిపోతారు. ఈ యుద్ధంలో చనిపోయే సైనికులు, యోధుల భార్యల పరిస్థితి ఏమవుతుంది? సమాజం ఎలా ముందుకు వెళుతుంది అని ఎన్నో ఆందోళనలు చెప్పాడు.
అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, అర్జున, నీవు ధ్యానం లాంటి పెద్ద పెద్ద మాటలు చెప్తున్నావు. కానీ నిజమైన ధ్యాని ఎవరంటే చనిపోయిన వాళ్ళ గురించి, వెళ్ళిపోయిన వాళ్ళ గురించి, లేక రాబోయే వాళ్ళ గురించి బాధపడడు, చింతించడు. నీ చేతిలో ఏమీ లేదు. నీవు ఏమీ నియంత్రించలేవు. జననం మరణం అనేవి ప్రకృతి నియమం. కృష్ణుడు మరింతగా చెప్పాడు, జ్ఞాని ఎవరి మరణంపై ఏడవడు, గతంలో జరిగిన వాటి గురించి శోకించడు, రాబోయే కాలం గురించి ఆందోళన చెందడు. జరగబోయేది జరిగి తీరుతుంది, జరగనిది ఎప్పటికీ జరగదు. ఈ నిశ్చయం అర్థమైన వాడికి ఎలాంటి చింత లేదు, ఎలాంటి బాధ లేదు. మన బాధలకు కారణం ఏంటంటే గతంలో జరిగిన వాటిని ఆలోచిస్తూ బాధపడటం, లేక భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఒత్తిడికి గురవటం. మన గతాన్ని మార్చలేం, భవిష్యత్తును నియంత్రించలేం. మన చేతిలో ఉన్నది ఈ క్షణం మాత్రమే. మనం 98% ఒత్తిడి, ఆందోళనలు గతం, భవిష్యత్తు గురించి ఆలోచిస్తే వస్తాయి. మనం ఎప్పుడూ ఆ రెండిటిలోనే జీవిస్తాం, కానీ ఈ క్షణంలో జీవించం. ఈ క్షణ ఆనందాన్ని పూర్తిగా అనుభవించడం నీవు నేర్చుకుంటే నీ జీవితంలో ఒత్తిడి తగ్గుతుంది, ఆందోళనలు అంతమవుతాయి. ఈ క్షణంలో జీవించడం ఒక గొప్ప సాధన. మన చేతిలో ఈ రోజు మాత్రం. మనం ఏం చేయాలనుకుంటున్నామో ఈ రోజే చేయాలి. ఇంకా చాలా సమయం ఉంది అని ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేయకూడదు. ఒక గురువు తన శిష్యుడికి పాదరసాన్ని ఇచ్చాడు. ఆ శిష్యుడు చాలా సోమరిపోతూ ప్రతి పనిని రేపటికి వాయిదా వేసేవాడు. గురువు అతనితో, ఈ పాదరసాన్ని నీకు ఇస్తున్నాను. దీనితో నీవు ఇనుమును తాకితే అది బంగారం అవుతుంది. ఈ మణిని నీకు ఒక నెల రోజులు మాత్రమే ఇస్తాను. నెల తర్వాత నేను దీన్ని తిరిగి తీసుకుంటాను అన్నాడు. ఆ శిష్యుడు ఇనుము కొనడానికి బజారుకు వెళ్ళాడు. అక్కడ ఇనుము ధర చాలా ఎక్కువగా ఉందని, కొన్ని రోజులు ఆగి ధర తగ్గినప్పుడు కొంటాను అనుకున్నాడు. కానీ అతని సోమరితనం వల్ల ఇనుమును బంగారంగా మార్చి ఎంతో సంపద సంపాదించవచ్చు అనే ఆలోచన అతనికి రాలేదు. అలా అలా చేస్తూ ఒక నెల గడిచిపోయింది. గురువు శిష్యుడి దగ్గరకు వచ్చి, నీవు ఎంత బంగారం తయారు చేశావు అని అడిగాడు. శిష్యుడు, నేను ఇంకా బంగారం తయారు చేయటం మొదలుపెట్టలేదు అన్నాడు. గురువు, నా పాదరసాన్ని తిరిగి ఇవ్వు అన్నాడు. శిష్యుడు, దయచేసి కొంత సమయం ఇవ్వండి, నేను బంగారం తయారు చేస్తాను అన్నాడు. కానీ గురువు, ఈ మణి నీ దగ్గర ఒక నెల ఉంది, కానీ నీవు ఏమీ చేయలేదు, ఇప్పుడు సమయం అయిపోయింది అన్నాడు. ఇదే మన జీవితం, మన సమయమే ఆ పాదరసమని మనం ప్రతి క్షణాన్ని ఉపయోగించి మన జీవితాన్ని బంగారంలా మార్చుకోవచ్చు. కానీ మనకు ఇంకా చాలా సమయం ఉంది. ఒకరోజు జీవితాన్ని ఆనందిస్తాం, ఒకరోజు సంతోషంగా ఉంటామని అనిపిస్తుంది. కానీ ఆ రోజు ఎప్పటికీ రాదు. మనం జీవితాంతం పరుగెత్తుతూ, చింతిస్తూ, బాధపడుతూ ఉంటాం. కానీ జీవించడం, సంతోషంగా ఉండటం మర్చిపోతాం. అందుకే గీత మనకు నేర్పేదేంటంటే, ఈ రోజులో జీవించడం నేర్చుకో, ఈ క్షణంలో ఆనందించడం నేర్చుకో. గీత యొక్క మూడో ఉపదేశం, మరణానికి భయపడటం పూర్తిగా వృధా. శ్రీకృష్ణుడు గీతలో చెప్పారు, ఈ ప్రపంచం మరొక లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరూ ఒకరోజు తప్పక మరణిస్తారు. ఏది ప్రారంభమైందో అది తప్పక అంతమవుతుంది. మనం దీన్ని ఆపలేం. మనం రోజు బట్టలు మార్చుకున్నట్లు ఆత్మ కొత్త శరీరాన్ని ధరిస్తుంది. మరణం కేవలం ఈ జీవితానికి కొత్త ప్రారంభం, అంతం కాదు. ఆత్మ ఎప్పటికీ మరణించదు, దాన్ని ఎవరూ చంపలేరు. కానీ మరణ భయం మనిషికి ఎక్కువగా ఉంటుంది. మరణ బాధ కూడా మనిషికి ఎక్కువగా ఉంటుంది. ఒక చెట్టు మీద ఒక పక్షుల జంట నివసించేది. వారికి ఒకరిపై ఒకరికి చాలా ప్రేమ. వారు కలిసి జీవించాలని, కలిసి మరణించాలని ఒట్టు పెట్టుకున్నాయి. ఒకరోజు ఒక వేటగాడు వచ్చి ఒక బాణంతో చంపాడు. మిగిలిన మగపక్షి బాధతో ఏడుస్తూ, నీవు లేకుండా నేను ఎలా బ్రతకగలను? నీ స్థానంలో నా మరణం వచ్చి ఉంటే బాగుండేది అని విలపించింది. అంతలోనే ఆ వేటగాడు మరో బాణం వేసి ఆ మగపక్షిని కూడా చంపాడు. నిజానికి ఈ కథ మన కథే. మనం కూడా ఎవరైనా చనిపోతే ఏడుస్తాం, కానీ మనకు తెలియదు ఒకరోజు మన జీవితం కూడా అంతమవుతుందని. మనం కూడా ఆ మరణ చెట్టు మీదే కూర్చున్నాం, కానీ శరీరం నశించడం మన అంతం కాదు. శ్రీకృష్ణుడు అర్జునుడితో, ఓ అర్జున, నీకు నాకు అనంత జన్మలు జరిగాయి.
నీకు ఏమీ గుర్తులేదు కాని నాకు అంతా గుర్తుంది. ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నవాడి జీవితంలోని అన్ని గొడవలు, బాధలు, చింతలు అంతమవుతాయి. ఈ ప్రపంచంలో మనం కొంతకాలం కోసం వచ్చామని తెలిస్తే జీవితంలోని అన్ని సమస్యలు సమసిపోతాయి. పూర్వం సాధువులు, మహాత్ములు కాలినడకన యాత్రలు చేసేవారు. ఒకసారి ఒక మహాత్ముడు ఒక నగరంలోకి వచ్చాడు. అతను చాలా అలసిపోయాడు. అక్కడ ఒక అందమైన రాజభవనం చూసి అందులో విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు. అతను రాజభవనంలోకి వెళ్లి పడక మీద పడుకున్నాడు. ఆ రాజభవనంలో రాజు వచ్చినప్పుడు తన పడక మీద ఒక మహాత్ముడు పడుకుని ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. రాజు అతనితో, నీవు నా రాజభవనంలోకి ఎలా వచ్చావు? నా పడక మీద ఎలా పడుకున్నావు అని అడిగాడు. మహాత్ముడు, ఇది నీ రాజభవనమా? నాకు ఇది ధర్మశాల అనిపించింది అన్నాడు. రాజు, నా రాజభవనం ధర్మశాలలా ఎలా అనిపించింది అని అడిగాడు. మహాత్ముడు, నీకు ముందు ఈ రాజభవనంలో ఎవరూ ఉండేవారు అని ప్రశ్నించాడు. రాజు, నాకు ముందు నా తండ్రి, అతనికి ముందు నా తాత ఇక్కడ ఉండేవారు అన్నాడు. మహాత్ముడు మళ్ళీ అడిగాడు, నీవు ఈ రాజభవనంలో ఎప్పటికీ ఉంటావా, లేక నీ తర్వాత ఎవరైనా వస్తారా? రాజు, నా తర్వాత నా కొడుకు ఇక్కడ ఉంటాడు అన్నాడు. అప్పుడు మహాత్ముడు, ఓ రాజా, ఇక్కడ నివసించే వాళ్ళు మారిపోతుంటే దీన్ని ఇంటిగా ఎలా చెప్పగలవు? ఇది ధర్మశాలే కదా, అందుకే నేను దీన్ని ధర్మశాల అనుకుని రాత్రి గడపడానికి వచ్చాను. ఈ ప్రపంచం ఒక ధర్మశాలి. ఇక్కడ అంతా తాత్కాలికం. మనం ఇక్కడ కొంతకాలం ఆనందించడానికి, సంతోషంగా ఉండటానికి వచ్చాం. ఈ సత్యాన్ని అర్థం చేసుకుంటే మన బాధలన్నీ అంతమవుతాయి. మనం ఇక్కడ ఏదైనా మోహం పెంచుకుంటే, ఇది నాది, దీన్ని వదలలేను, దీన్ని లేకుండా బతకలేను అనుకుంటే మన జీవితం బాధలతో నిండిపోతుంది. అందుకే మరణ భయాన్ని వదిలేసి జీవితంలో ప్రతిక్షణం ఆనందించాలి. గీత యొక్క 4వ ఉపదేశం, మనసును, ఆలోచనలను నియంత్రించకపోతే జీవితంలో శాంతి, సుఖం ఎప్పటికీ దొరకవు. అర్జునుడు కృష్ణుడితో, నా మనసు సరైనది, తప్పును తెలుసు, కానీ నా ఆలోచనలు, మనసు నా నియంత్రణలో లేవు. నేను చేయాలనుకున్నది చెయ్యలేను, చేయకూడనిది నా మనసు నన్ను బలవంతంగా చేయిస్తుంది. దీనివల్ల నాకు శాంతి లేదు, నేను బాధపడుతున్నాను అన్నాడు. అప్పుడు కృష్ణుడు, అర్జున, నీ మనసు ఆలోచనల నుండి విడిపోయి వాటిని సరైన దిశలో నడిపించే అభ్యాసం చెయ్యాలి. ఇది ఒక్క రోజులో సాధ్యం కాదు. నీవు నీ మనసు బానిసత్వాన్ని వదలనంత వరకు నీకు శాంతి దొరకదు. ఒక రాజు చాలా బాధలో, ఒత్తిడిలో ఉండేవాడు. ఒకరోజు అతను తన గురువు దగ్గరకు వెళ్ళి, నా మనసు చాలా చంచలంగా ఉంది, నాకు శాంతి లేదు, సుఖం లేదు, నేను ప్రపంచాన్ని జయించాను అని సాధించాడు, కాని సంతోషంగా లేను అన్నాడు. గురువు, నీ నగరంలో శాంతి, నీ సుఖాన్ని పొందిన వ్యక్తి ఎవరైనా ఉంటే అతని చొక్కా ఒకసారి వేసుకో, అప్పుడు నీకు కూడా శాంతి వస్తుంది అన్నాడు. రాజు చాలా సంతోషించాడు. ఇది చాలా సులభం అనుకున్నాడు. అతను రాజ్యసభలో అందర్నీ అడిగాడు, మీలో శాంతి, సుఖం పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కాని అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. డబ్బు, ఆశ వచ్చిన అందరికీ ఒక సత్యం తెలుసు, ఎవరి జీవితంలోనూ శాంతి, సుఖం లేదు. అందరూ తలవంచుకున్నారు. అప్పుడు రాజు నగరం అంతటా డప్పు కొట్టించాడు. ఎవరికైనా శాంతి, సుఖం లభించి ఉంటే నా దగ్గరకు వచ్చి తమ చొక్కా ఇవ్వండి, మీరు కోరినంత సంపద ఇస్తాను. కాని ఒక్క వ్యక్తి కూడా రాలేదు. నిజానికి ఎవరైనా చనిపోతే అతను శాంతిని పొందారు అంటాం, కాని బతుకున్న మనిషి గురించి ఎప్పుడు అతను శాంతిలో ఉన్నాడు, అన్యాయమంతా అసంతృప్తిలోనే ఉంటాము. రాజు, సైనికులు నగరం అంతటా వెతికారు. చివరికి ఒక చెట్టు కింద ఒక మహాత్ముడు తపస్సు చేస్తూ కనిపించాడు. అతని మొహంలో శాంతి, సుఖం కనిపించాయి. సైనికులు అతని దగ్గరకు వెళ్లి, మీకు శాంతి, సుఖం లభించాయా అని అడిగాడు. మహాత్ముడు, నేను పూర్తిగా శాంతిలో ఉన్నాను అన్నాడు. సైనికులు అతన్ని రాజు దగ్గరకు తీసుకువెళ్లారు. రాజు మహాత్ముడిని అడిగారు, మీకు నిజంగా శాంతి, సుఖం లభించాయా? మహాత్ముడు, మహారాజా, నేను పూర్తిగా శాంతిలో ఉన్నాను, నాకు ఎలాంటి చింత లేదు, ఎలాంటి ఆశ లేదు, ఎలాంటి కోరిక లేదు. రాజు ఎంతో సంతోషించాడు.
చివరికి శాంతిని పొందిన వ్యక్తి దొరికాడు అనుకున్నాడు. అతను మహాత్ముడితో, దయచేసి మీ చొక్కా నాకు ఇవ్వండి, దానికి బదులుగా మీరు కోరింది ఇస్తాను అన్నాడు. మహాత్ముడు నవ్వి, మహారాజా, నాకు శాంతి సుఖం లభించాయి, కానీ నాకు చొక్కా లేదు అన్నాడు. రాజు ఆశ్చర్యపోయాడు. ఈ మహాత్ముడికి చొక్కా కూడా లేదు, అయినా అతను శాంతితో సుఖంలో ఉన్నాడు. నేను జీవితాంతం సంపద కోసం, ప్రపంచాన్ని జయించడం కోసం పరిగెత్తాను, కానీ నాకు శాంతి దొరకలేదు. శాంతి సుఖం బయట వస్తువుల్లో లేవు, అవి మనలోనే ఉన్నాయి. మనం మన మనసును నియంత్రించినంత వరకు శాంతి సుఖం దొరకవు. గీత ఉపదేశం ఏంటంటే, శాంతి కావాలంటే మనసును శాంతపరచడం నేర్చుకో. గీత యొక్క 5వ ఉపదేశం, కామం, కోపం, లోపం నాశనానికి కారణం, నరకానికి ద్వారం. ఈ 3 దుర్గుణాలు ఉన్నవాడు ఎప్పుడూ ఇతరులకు బాధ కలిగించి తన సుఖం, స్వార్థం కోసం పనిచేస్తాడు. ఏదైనా అతిగా కోరుకోవటం, కోపంతో ఉండటం, లోపంతో ఉండటం, ఇవి ఒక వ్యక్తి జీవితంలోని సుఖాన్ని నాశనం చేస్తాయి, అతని బంధాలను తుల్యం చేస్తాయి. ఈ 3 దుర్గుణాలను నరకద్వారం అనడానికి కారణం ఇవి. ఇవి ఉన్నవాడి జీవితం జీవించి ఉండగానే నరకంగా మారుతుంది. గీత యొక్క 6వ ఉపదేశం, అన్ని దేవుళ్ళు ఒకటే, ఎవరు చిన్నవారు, ఎవరు పెద్దవారు కాదు. శ్రీకృష్ణుడు గీతలోని విభూది యోగంలో చెప్పాడు, ఈ జగత్తులో ఉన్న అన్ని దేవతలు నా రూపాలే. నేనే శివుడిని, నేనే ఇంద్రుడిని, నేనే కుబేరుడిని, నేనే అగ్నిదేవుడిని, దేవతల గురువైన బృహస్పతిని నేనే, సముద్రం నేనే, ఓంకారం నేనే, మహాకాలం నేనే, ఈ జగత్తు సృష్టి స్థితి లయ చేసేవాడు నేనే. కృష్ణుడు అర్జునుడితో, నా విభూతులకు అంతం లేదు, అన్ని దేవతలు, అన్ని నామాలు నా రూపాలే. అందుకే ఏ దేవుడిని చిన్నవాడని, పెద్దవాడని భావించకు. గీత ఉపదేశం ఏంటంటే, ఎవరి ఇష్టదైవాన్ని చిన్నగా చూడకు, ఎవరు పెద్దవాడు, చిన్నవాడు అని గొడవలు పడకు. గీత యొక్క 7వ ఉపదేశం, సుఖం కోరుకోవడమే చివరికి మన బాధలకు కారణం. శ్రీకృష్ణుడు అర్జునుడితో, మనిషి ఎంత సుఖాలను కోరుకుంటాడో అంతగా అతని ఇంద్రియాలు సుఖ భోగాలకు బానిసలవుతాయి, అంతగా మనసు ఈ ప్రపంచ సుఖాలకు బానిస అవుతుంది. సుఖం వెంట పరిగెత్తినంత బాధలను కొని తెచ్చుకుంటాడు. ఎందుకంటే ఈ ప్రపంచ నియమం ఏంటంటే, మొదట్లో ఆకర్షణీయంగా కనిపించే విషయాలు చివరికి బాధను ఇస్తాయి, మొదట్లో కష్టంగా అనిపించే విషయాలు చివరికి ఎంతో ఉపయోగపడతాయి. గీత యొక్క 8వ ఉపదేశం ఏంటంటే, ప్రపంచంలోని అన్ని ఆధారాలను వదిలేసి దేవుడిని మాత్రమే ఆధారంగా చేసుకున్నవాడి అన్ని అవసరాలను ఆ భగవంతుడు తీరుస్తాడు, అతన్ని అన్ని విధాలా రక్షిస్తాడు. శ్రీకృష్ణుడు చెప్పాడు, నన్ను ఆశ్రయించిన వాడి యోగక్షేమాన్ని నేను భరిస్తాను. యోగం అంటే లేనిది సాధించడం, క్షేమం అంటే ఉన్నది కాపాడుకోవటం. నేను ఆశ్రయించిన వాడికి కావలసినది నేను ఇస్తాను, అతన్ని రక్షిస్తాను. గీత యొక్క 9వ ఉపదేశం, ఈ ప్రపంచంలో మనది ఏమీ లేదు. గీతా సారాల్లో చెప్పినట్లు, నీవు ఏమీ కోల్పోయావని ఏడుస్తావు, నీవు ఏమి తెచ్చావని కోల్పోయావు, నీవు ఏమి సృష్టించావని అది నాశనమయ్యింది, నీవు ఇక్కడి నుండి తీసుకున్నది ఇక్కడే ఇచ్చావు, నీది అనుకున్నది రేపు ఇంకొకరిది అవుతుంది. ఈ ప్రపంచంలో మార్పు అనేది నియమం. ఒకప్పుడు లేనిదే బతకలేననుకున్న వాళ్లతో ఈ రోజు మాటలు కూడా లేవు. జీవితాంతం కలిసి ఉంటామన్న స్నేహితులు, బంధాలు ఎక్కడికి పోయాయి? ఈ ప్రపంచం మార్పులతో నిండి ఉంది, అంతా మారిపోతుంది. మన శరీరం కూడా రోజు మారుతుంది. బాల్యం నుండి యవ్వనం, యవ్వనం నుండి వృద్ధాప్యం, చివరికి ఈ శరీరం మనల్ని వదిలేస్తుంది. అందుకే ఎవరి కోసం ఏడవటం, ఎవరి గురించి చింతించడం? మనం జీవితాంతం బంధాలను, సంపదను సేకరించడంలో, అలంకరించడంలో గడిపేస్తాం. కానీ ఒకరోజు అంతా చెల్లాచెదరవుతుంది. మనం జీవితాంతం ఏ సంపద కోసం, ఏ బంధాల కోసం పోరాడము, చివరికి అంతా వదిలేసి ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోతాం. గీత యొక్క 10వ ఉపదేశం, ఎవరితోనూ అతిగా మోహం పెంచుకోకు. శ్రీకృష్ణుడు గీతా జ్ఞానాన్ని అర్జునుడి మోహాన్ని నాశనం చేయటానికి ఇచ్చాడు. ఈ మోహమే మనిషిని ఎక్కువగా ఏడిపిస్తుంది. మోహం అంత బలమైనది,
సింహం లాంటి వ్యక్తిని కూడా జింకలా మార్చేస్తుంది. అర్జునుడు యుద్ధంలో దేవతలను కూడా జయించాడు, కాని తన బంధువులను యుద్ధంలో చూసి అతని చేతులు వణికాయి. అతను కృష్ణుడితో, నా చేతిలో విల్లు పట్టుకునే శక్తి లేదు, నా చేతులు వణుకుతున్నాయి, నేను యుద్ధం చేయలేను అన్నాడు. ఈ మోహం అంత బాధాకరం. దీని బాధను తాండలేక చాలామంది జీవితాన్ని అంతం చేసుకుంటారు, ఆత్మహత్య వరకు వెళ్తారు. ఆ వ్యక్తి లేకుండా నేను బతకలేను అని జీవితంలో ఎవరితోనూ అతిగా మోహం పెంచుకుంటే జీవితాంతం బాధని ఎదుర్కోవాలి. మోహం నుండి బయటపడిన వాడి సంతోషం, సంపద అన్నీ నాశనమవుతాయి. అందుకే గీతా జ్ఞానం మనకు బోధిస్తుంది, మనసులోని మోహాన్ని త్యజించి బలవంతుడిగా, జ్ఞానిగా సత్యాన్ని గ్రహించు. మోహం మనకు ఎప్పుడూ అబద్ధాన్ని చూపిస్తుంది, అబద్ధంపై నమ్మకం కలిగిస్తుంది, మనసులో నీటిగుంత ఆశలను రేకెత్తిస్తుంది. ఇదే మన బాధలకు అసలు కారణం. మనమే మోహం పెంచుకుంటాం, మనమే ఇతరులపై ఆశలు పెట్టుకుంటాం. కానీ వాస్తవం పూర్తిగా వేరు. ప్రజలు మనం అనుకున్నట్లు ఉండరు, మనం ఊహించినట్లు ఉండరు. మోహము వల్ల మనకు వాస్తవం కనిపించదు, ప్రజల నిజస్వరూపం కనిపించదు. అందుకే గీత ఉపదేశం మనకు నేర్పేది, జీవితంలో ఆనందంగా సంతోషంగా ఉండాలి అంటే ఎవరితోనూ అతిగా మోహం పెంచుకోకు. గీత యొక్క 11వ ఉపదేశం, ఈ ప్రపంచంలోకి వచ్చామంటే బాధ తప్పదు, కానీ బాధకు ఎప్పుడూ భయపడకు, బాధ నుండి ఎప్పుడూ వెనక్కి తగ్గకు. శ్రీకృష్ణుడు గీతలో చెప్పాడు, ఈ ప్రపంచం దుఃఖాలమయం, అశాశ్వతం. అంటే ఇది బాధల ఇల్లు. ఔషధాలయంలో ఔషధాలు, పుస్తకాలయంలో పుస్తకాలు, చికిత్సాలయంలో చికిత్సలు దొరుకుతాయి. అలాగే ఈ ప్రపంచాన్ని శ్రీకృష్ణుడు దుఃఖాలయం అన్నాడు. ఇక్కడ బాధలు దొరుకుతాయి. బాధ ప్రతి ఒక్కరి జీవితంలోనూ వస్తుంది, కానీ బాధ వచ్చిందంటే సుఖం కూడా తప్పక వస్తుంది. అందుకే బాధకు భయపడకు. ఈ ప్రపంచం దుఃఖాలయం మాత్రమే కాదు, అశాశ్వతం కూడా. అంటే ఇక్కడ శాశ్వతంగా ఏమీ ఉండదు, అంతా మారిపోతుంది. బాధ సుఖంగా, సుఖం బాధగా, గౌరవం అవమానంగా, అవమానం గౌరవంగా, సంతోషం బాధగా, బాధ సంతోషంగా, గెలుపు ఓటమిగా, ఓటమి గెలుపుగా. ఇక్కడ ఏదైనా ఎప్పుడైనా మారిపోతుంది. ఇక్కడ ఏది శాశ్వతం కాదు, మనం కూడా శాశ్వతం కాదు. మనకు సంబంధించిన ఏ వస్తువు శాశ్వతం కాదు. అందుకే నీ బాధ కూడా శాశ్వతం కాదు. అందుకే బాధకు ఎప్పుడూ భయపడకు. శ్రీమద్ భగవద్గీత ఉపదేశాలు 1000 సంవత్సరాల నాటివైనా ఈ రోజు కొత్తగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా గీతను ఎక్కువగా చదివారు, కానీ తక్కువగా అర్థం చేసుకున్నారు. ఈ గీతా ఉపదేశాలను ఎవరైనా సరిగ్గా అర్థం చేసుకుని తమ జీవితంలో అమలు చేస్తే వాళ్ళు కోరుకున్నది తప్పక సాధిస్తారు. వాళ్ళ జీవితంలోని ప్రతి సమస్య నుండి ఒక్క క్షణంలో బయటపడతారు. ఈ దివ్య ఉపదేశాలను మనం మళ్ళీ మళ్ళీ వినాలి, ప్రతిరోజు వినాలి. జీవితంలో ఎప్పుడైనా చింత సమస్య వస్తే ఈ ఉపదేశాలను ఒక్కసారి వినండి. గీతా ఉపదేశాలపై నమ్మకం ఉంచండి. అవి మీ జీవితంలోని ప్రతి సమస్యకు మార్గం చూపిస్తాయి. శ్రీమద్ భగవద్గీత మన జీవితానికి ఒక దివ్యమైన దీపం. ఈ ఉపదేశాలు మనల్ని చీకటి నుండి వెలుగులోకి తీసుకువస్తాయి. ఈ కథనం మీ హృదయాన్ని తడమగలిగిందని, మీ జీవితంలో ఒక కొత్త ఆశను రగిలించగలిగిందని ఆశిస్తున్నాం. జై శ్రీకృష్ణ.